తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార కాంగ్రెస్ కు కౌంటర్ ఇచ్చేందుకు కమలనాథులు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. ఇది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన బీజేపీ స్ట్రాటజీ. అటు రైతుల సమస్యలపై పోరుబాట, ఇటు పార్టీలో అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టడమే లక్ష్యంగా కమలం నేతలు రోడ్డెక్కారు. అసలు ఏంటి ఈ యాత్ర అంతరార్థం? కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడం లక్ష్యమా, లేక కమల దళంలో ఐక్యత చాటడమే అసలు వ్యూహమా? తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల చుట్టూ రాజకీయం వేడెక్కుతోంది. వికారాబాద్ జిల్లా కులకచెర్ల ఐకేపీ సెంటర్ను సందర్శించిన బీజేపీ రాష్ట్ర బృందం క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను చూసి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏ మార్కెట్కు వెళ్లినా కుప్పలు కుప్పలుగా ధాన్యం, మక్కలు పేరుకుపోయాయంటూ కమలం నేతలు మండిపడ్డారు. ధాన్యం నుంచి ఇష్టారాజ్యంగా తరుగుతీసి రైతులను మోసం చేస్తున్నారని, కనీసం ఈ ప్రభుత్వం గన్ని బ్యాగులు కూడా సరఫరా చేయలేకపోతోందని విమర్శించారు బీజేపీ నేతలు. వడ్ల కొనుగోలు నత్తనడక నడుస్తూ ఉన్నది. అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల గోస పట్టించుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, వారికి 80% ఇప్పటికే కొనుగోలు జరిగిందని అబద్ధం చెప్తున్న ముఖ్యమంత్రి గారికి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పని, ఇంకా ఎక్కడికక్కడ వడ్లు కళ్ళల్లో పడున్నాయని చూపించడానికి రావడం జరిగింది. వర్షాకాలం దగ్గర పడతా ఉంది కాబట్టి రక్తాన్ని చెమటగా మార్చి ఆరుగాలం కష్టపడి ఈ దేశ ప్రజలకి బుక్కడు బోబెట్టాడు రైతు కాబట్టి ఆ రైతుని ఏడిపించుకోవడం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి తక్షణమే రాజకీయాలు చేయకుండా మీరంతా కూడా మీ ప్రాక్టీస్ వేరైపోయింది. ఇలా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే మొత్తం పంట పైలప్ అయిపోయిందో దాన్ని కాంట పెట్టాలి. ఈ 4 కిలోల దోపిడీని అరికట్టాలి. కిలో మాత్రమే కట్ చేయాలి. తక్షణమే రైతుల పంటని పూర్తి స్థాయిలో వర్షాలు వచ్చేలోపు క్లియర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు సమస్యలపై సమర శంఖం పూరించింది. రైతు ఘోష, బీజేపీ భరోసా పేరిట 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తోంది. వికారాబాద్ జిల్లా కులకచెర్ల నుంచి ప్రారంభమైన ఈ యాత్ర గజ్వేల్, భువనగిరి, వరంగల్, భూపాలపల్లి, మంతని, పెదపల్లి మీదుగా కొనసాగనుంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ 3 రోజుల పాటు గ్రామాల్లోనే మకాం వేనున్నారు. రుణమాఫీ సగం మందికే కావడం, బోనస్ చెల్లింపుల్లో ఆలస్యం వంటి అంశాలపై నేరుగా రైతుల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైఫల్యాలను క్రోడీకరించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామ సభల్లో ఛార్జ్షీట్లు విడుదల చేసేందుకు కమలనాథులు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఈ యాత్ర వెనుక కేవలం ప్రజా సమస్యలపై పోరాటమే కాదు, అంతర్గతంగా పార్టీని చక్కదిద్దే పెద్ద వ్యూహమే ఉందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తోంది. ఇటీవలి కాలంలో తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు, సీనియర్ జూనియర్ విభేదాలు, సమన్వయ లోపం ఉందంటూ వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడమే ఈ యాత్ర అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. నేతల మధ్య ఆధిపత్య పోరుకు బ్రేక్ వేస్తూ అందరూ ఒకే వేదికపై ఉండేలా రూట్ మ్యాప్ డిజైన్ చేశారు. నేతల మధ్య ఎలాంటి కోఆర్డినేషన్ గ్యాప్ లేదని, తామంతా ఒక్కటేననే బలమైన సంకేతాన్ని అటు హైకమాండ్కు ఇటు క్యాడర్కు పంపేందుకు ఈ యాత్రను వాడుకుంటున్నారు. అసంతృప్త నేతలను కూడా ఇందులో భాగస్వాములుగా చేయడం ద్వారా హైకమాండ్ లైన్ దాటితే ఊరుకునేదే లేదనే హెచ్చరిక కూడా పంపినట్లయింది. గందరగోళంలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వంలో జోష్ నింపి రాబోయే ఎన్నికల నాటికి పార్టీని తిరుగులేని శక్తిగా మార్చడానికి ఈ యాత్ర ఓ సంజీవినిగా మారుతుందని భావిస్తోంది కమలం పార్టీ. మరి ఈ 3 రోజుల పోరుబాటలో బీజేపీ అనుకున్న మైలేజ్ సాధిస్తుందా? కాంగ్రెస్ సర్కార్ను కార్నర్ చేయడంలో కమలదళం సక్సెస్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.